సో ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం, డెఫినేషన్ ఆఫ్ ద సర్కిల్ చెప్పుకున్నాం, అలాగే దానిపైన కొన్ని ప్రాబ్లమ్స్ చేసినాం. నెక్స్ట్ జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది డెరైవ్ చేసినాం. సో తర్వాత సెకండ్ డిగ్రీ జనరల్ ఈక్వేషన్ అనేది ఒక సర్కిల్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేయాలంటే కండిషన్స్ ఏంటనేది కూడా చెప్పుకొని దానిపైన ఒక ప్రాబ్లం కూడా చెప్పాం. అయితే ఇప్పుడు డిఫరెంట్ కేసెస్లో సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది. ఇప్పుడు జనరల్ ఈక్వేషన్ అంటే ఏం చెప్పుకున్నాం మనం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0 చెప్పుకోండి. ఓకేనా. సో జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఇస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2gx ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. ఇది జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. సో ఇక్కడ మనకి కాన్స్టెంట్స్ ఏమున్నాయి, కాన్స్టెంట్స్ అనేవి జిఎఫ్సి. ఎన్ని ఉన్నాయి కాన్స్టెంట్స్, 3 కాన్స్టెంట్స్ ఉన్నాయి. జిఎఫ్సి 3 కాన్స్టెంట్స్. సో ఇప్పుడు మన సర్కిల్ ఈక్వేషన్ కానీ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 3 కాన్స్టెంట్స్ ఉన్నాయంటే 3 కాన్స్టెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో 3 కాన్స్టెంట్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి 3 కండిషన్స్ కావాలన్నమాట. ఓకేనా. సో అది సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు కండిషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. అయితే ఇప్పుడు ఈ డిఫరెంట్ కేసెస్లో సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేద్దాం ఫస్ట్. ఓకేనా. సో ద ఫస్ట్ వన్, సో ఏంటంటే ఇప్పుడు మనకి సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఆరిజిన్ అంటే ఏంటి, 0, 0 ఇచ్చారు అనుకోండి. సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అంటే సి 0, 0 అండ్ రేడియస్ ఇస్ ఆర్ ఇచ్చారు. అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది, సో సెంటర్ ఆఫ్ ద సర్కిల్ 0, 0. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ వన్, మైనస్ g 0 మైనస్ f 0 అంటే g ఈక్వల్ టు 0 f ఈక్వల్ టు 0. అది మీనింగ్ అనమాట. g ఈక్వల్ 0 f ఈక్వల్ టు 0. రేడియస్ ఏమి ఇచ్చారు, r ఇచ్చారు. కాబట్టి మన దగ్గర ఆల్రెడీ సెంటర్ రేడియస్ ఇస్తే ఈక్వేషన్ ఏంటి, x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k హోల్ స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ వెన్ సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అండ్ రేడియస్ ఇస్ గివెన్. ఓకే. కాబట్టి ఇప్పుడు g ఈక్వల్ 0 అంటే నథింగ్ బట్ h ఈక్వల్ 0. ఓకేనా. f ఈక్వల్ 0 నథింగ్ బట్ k ఈక్వల్ 0. ఓకేనా. సో దీన్ని మనం ఈ ఫామ్ లో రాసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, h ఈక్వల్ టు 0 అండ్ k ఈక్వల్ టు 0. సో దెన్ ఈక్వేషన్ బికమ్స్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్. సో దిస్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center is origin. ఓకేనా. సో ఎప్పుడైనా మీకు ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center is origin ఇచ్చారు అనుకోండి, అది ఏ ఫామ్ లో ఉంటుంది మనకి, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ఈక్వల్ టు r స్క్వేర్ ఫామ్ లో ఉంటుంది. దీనికి ఒక సెపరేట్ నేమ్ ఇచ్చారనమాట. అదేంటి, స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. దిస్ ఇస్ స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్. స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ది సర్కిల్. దీనికి ఒక స్పెషల్ నేమ్ ఇచ్చారనమాట. స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్. అంటే సెంటర్ 0, 0 అంటే ఆరిజిన్ ఉంటే దాన్ని స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ అంటారు అనమాట. ఓకేనా. అర్థమైంది కదా. ఓకే. సో ఇప్పుడు మనం స్టాండర్డ్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ చెప్పాం కదా, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్ అనేది. ఇప్పుడు మనం రెండో కేసు చెప్పుకుందాం. రెండో కేసులు ఏ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ మనకి సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది అనుకుందాం. ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తుంది అంటే ఫిగర్ ఎట్లా ఉంటుంది మనకి, సో దిస్ ఇస్ ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్, దిస్ ఇస్ ద ఆరిజిన్. ఏం చెప్పాం ఇప్పుడు, సర్కిల్ అనేది ఎక్స్ యాక్సిస్ ని టచ్ చేస్తే ఇది, సో ఈ పాయింట్ దగ్గర టచ్ చేస్తుంది. సమ్ పాయింట్, ఏదో ఒక సమ్ పాయింట్ అనమాట, సమ్ పి. సో
x యాక్సిస్ కాబట్టి జనరల్ ఎలా ఉంటుంది సమ్ a, 0 అనుకుందాం బికాస్ y కోఆర్డినేట్ 0. ఓకే, ఇప్పుడు x యాక్సిస్ ని సర్కిల్ అనేది టచ్ చేస్తుంది. సో x యాక్సిస్ టచ్ చేస్తే అప్పుడు సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? ఓకేనా? సో x యాక్సిస్ టచ్ చేస్తుంది కాబట్టి సర్కిల్ అనేది సమ్ పాయింట్ a, 0 ద్వారా పాస్ అవుతుంది. అంటే వాట్ ఈస్ ద మీనింగ్? y కోఆర్డినేట్ అనేది 0. అంటే ఇక్కడ ఓకే, సో ఫస్ట్ కేసు చెప్పుకున్నాయి. ఫస్ట్ కేసు ఏం చెప్పాం? సెంటర్ ఆఫ్ ద సర్కిల్ అనేది ఆరిజిన్ ఆఫ్ ది యాక్సిస్ అంటే 0, 0 అయితే సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుందో చెప్పాం. సో దట్ ఈస్ x square plus y square equal to r square which is called standard equation of the circle. సో ఇప్పుడు సెకండ్ కేసు ఏంటంటే సెంటర్ ఆఫ్ ద సర్కిల్ లైస్ ఆన్ x యాక్సిస్. సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్ అయితే సర్కిల్ ఈక్వేషన్ ఏమవుతుంది? సో యాక్చువల్ గా సెంటర్ ఏంటి? -g - f కదా. సెంటర్ ఏంటి? జనరల్ గా -g - f. బట్ ఇక్కడ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ f? What is the value of f? F is nothing but 0 because this lies on x axis. So y coordinate is 0. Okay na? కాబట్టి center lies on x axis అయితే f equal to 0. So therefore the equation of the circle is x square plus y square plus 2gx plus c equal to 0. So this is the equation of the circle when center lies on the x axis. అయితే ఇక్కడ మనకి సెంటర్ లైస్ ఆన్ ద x యాక్సిస్ అన్నప్పుడు రైట్ సైడ్ ఉండొచ్చు, లెఫ్ట్ సైడ్ అంటే రైట్ x యాక్సిస్ పైన ఉండొచ్చు, లెఫ్ట్ x యాక్సిస్ పైన ఉండొచ్చు. కాబట్టి మనకి ఏంటప్పుడు 2 కేసెస్ వస్తాయి అన్నమాట. కాబట్టి జనరల్ ఇక్కడ మనకి +or-2gx అని కూడా రాయొచ్చు అన్నమాట. కాబట్టి మనకి సెంటర్ అనేది x యాక్సిస్ పైన అనేది రైట్ ఇస్తే g వాల్యూ దాని ప్రకారం రాస్తాం, లెఫ్ట్ ఇస్తే ఇక్కడ కూడా g వాల్యూ ప్రకారం రాస్తాం. ఓకే, సో జనరల్ గా ఎలా ఉంటుంది అంటే x square plus y square plus 2gx plus c equal to 0. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ కేస్ సెంటర్ లైస్ ఆన్ y యాక్సిస్. సెంటర్ లైస్ ఆన్ y యాక్సిస్. సో సెంటర్ లైస్ ఆన్ y యాక్సిస్. So x axis, this is y axis. So this is the center. Okay na? So what is the center? General ga center అనేది -g - f. బట్ ఇక్కడ సెంటర్ అనేది y యాక్సిస్ పైన ఉంది కాబట్టి ఏమవుతుంది? x కోఆర్డినేట్ 0 అంటే this g becomes 0. Okay na? g becomes 0. So therefore g equal to 0. So therefore, what is the equation? X square plus y square plus 2fy plus c equal to 0. Okay na? Got it? Okay, so concentric circles. Concentric అంటే same center అన్నమాట. Okay na? So two circles are said to be concentric circles if they have same center and different radius. Okay na? అంటే this one circle and this one is another circle. So these two circles have the same center C, but the radius different. So this is R1 and this is R2. Okay na? They have same center and different radius. Okay na? So let this center be some h comma k. ఇప్పుడు కాన్సెంట్రిక్ సర్కిల్స్ అనేవి ఎలా ఉంటాయో చూద్దాం ఒకసారి. నౌ ఇప్పుడు ఫస్ట్ సర్కిల్ ఉంది, ఇది ఫస్ట్ సర్కిల్. సో ఈ ఫస్ట్ సర్కిల్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుందో అలాగే సెకండ్ సర్కిల్ ఈక్వేషన్ ఎట్లా ఉంటుందో చూద్దాం ఒకసారి. వాటి మధ్య ఏంటి సిమిలారిటీ ఉందనేది. ఓకే, ఫస్ట్
x minus h whole square plus y minus k whole square equal to r1 square. ఇది ఫస్ట్ సర్కిల్. సెకండ్ సర్కిల్ ఏంటి? x minus h whole square plus y minus k whole square equal to r2 square. ఇది సెకండ్ సర్కిల్. ఓకే, ఇప్పుడు ఈ టూ సర్కిల్స్ని సింప్లిఫై చేద్దాం. సింప్లిఫై చేస్తే ఇప్పుడు ఈ సర్కిల్ అనేది ఏమవుతుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2hx మైనస్ 2ky ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ r1 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇది ఫస్ట్ సర్కిల్. సెకండ్ సర్కిల్ సింప్లిఫై చేస్తాం అనుకోండి. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 2hx మైనస్ 2ky ప్లస్ హెచ్ స్క్వేర్ ప్లస్ కే స్క్వేర్ మైనస్ r2 స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఈ టూ సర్కిల్స్ మీరు అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే ఈ పార్ట్ అంతా సేమ్, సెకండ్ డిగ్రీ అండ్ ఫస్ట్ డిగ్రీ టర్మ్ సేమ్గా ఉందన్నమాట. బట్ కాన్స్టెంట్స్, దిస్ టూ కాన్స్టెంట్స్ ఆర్ డిఫరెంట్. అంటే దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు? ద కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ డిఫర్ బై ఓన్లీ కాన్స్టెంట్. The concentric circles are differ by only constant. అంటే ఇప్పుడు సపోజ్ మీకు ఒక సర్కిల్ ఇచ్చారు ఈ విధంగా. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3y మైనస్ 6 ఈక్వల్ టు 0. ఓకేనా? ఇచ్చి ద కాన్సెంట్రిక్ సర్కిల్ విత్ డిఫరెంట్ రేడియస్ అడిగారు అనుకోండి. అప్పుడు మనకి ఆ సర్కిల్ ఏ విధంగా ఉంటుంది? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 3y ప్లస్ c ఈక్వల్ టు 0. బికాస్ దే ఆర్ డిఫర్ బై ఓన్లీ కాన్స్టెంట్. అంటే ఈ కాన్స్టెంట్ మాత్రం మనకి చేంజ్ ఉంటుంది. రిమైనింగ్ ఫస్ట్ సెకండ్ డిగ్రీ టర్మ్ అనేది ఒకే విధంగా ఉంటుంది అనమాట. అది కాబట్టి మనకి ఎప్పుడైనా సరే ఒక ప్రాబ్లం అడిగారు అనుకోండి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫైండ్ ది కాన్సెంట్రిక్ సర్కిల్ of for a given circle which is passing through some point ఇచ్చారు. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు. ఓకేనా? ఓకే, ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. సో ఏంటి ప్రాబ్లం? ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ ద కాన్సెంట్రిక్ సర్కిల్ which is passing through the point 2, 3 and concentric with this circle. ఓకేనా? అంటే ఇప్పుడు ఇది ఫస్ట్ సర్కిల్ అనుకుందాం. ఇది ఫస్ట్ సర్కిల్, దిస్ వన్, అండ్ ద రిక్వైర్డ్ సర్కిల్ ఇస్ సెకండ్ సర్కిల్. సో దిస్ సర్కిల్ ఇస్ పాసింగ్ త్రూ ద పాయింట్ 2, 3. సో ఈ ప్రాబ్లం 2 వేస్ లో చేయొచ్చు. ఒకటి డైరెక్ట్ ఫార్ములా అనేది యూజ్ చేసి చేయొచ్చు. ఏంటి ఫార్ములా అనేది? మనం ఏం చెప్పాము? కాన్సెంట్రిక్ సర్కిల్స్ ఆర్ differ by only constant అని చెప్పాము. కాబట్టి the required circle is ఏ విధంగా ఉంటుంది? they are differ by constant. అంటే ఓన్లీ కాన్స్టెంట్ మాత్రమే చేంజ్ అవుతుంది. కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x ప్లస్ 12y ప్లస్ c ఈక్వల్ టు 0 because they are differ by constant only. This is the required circle. So what is given? This circle is passing through 2, 3. Okay na? So substitute 2, 3 in 1. So what you are getting? 4 plus 9 plus 16 plus 36 plus c equal to 0. Okay? So 16 plus 4 20. 56 plus 9 65 plus c equal to 0. C equal to minus 65. Okay, so therefore from equation number 1 the required circle is x square plus y square plus 8x plus 12y minus 65 equal to 0. ఓకే, చూడండి మనకి ఇచ్చిన ఈక్వేషన్ మనకి ఈ వచ్చిన ఈక్వేషన్ ఏ విధంగా ఉన్నాయి? దే ఆర్ డిఫర్ బై ఓన్లీ
కాన్స్టెంట్, దే ఆర్ డిఫర్ బై ఓన్లీ కాన్స్టెంట్. సో ఇది ఒక మెథడ్. సపోజ్ మీకు ఇది ఐడియా లేదు, సో వేరే విధంగా ఎట్లా చేయొచ్చు. ఓకేనా? ఏం చెప్పి ఇప్పుడు కాన్సెంట్రిక్ సర్కిల్స్ కాబట్టి సెంటర్స్ ఆర్ ఈక్వల్ కదా, కాబట్టి మనకి ఇచ్చిన సర్కిల్కి సెంటర్ ఏమవుతుంది, సి ఈక్వల్ టు మైనస్ జి మైనస్ ఎఫ్, మైనస్ జి మైనస్ ఎఫ్, విచ్ ఇస్ నథింగ్ బట్ -4 -6. ఇది సెంటర్. ఓకేనా? ఇప్పుడు మనకి రేడియస్ ఏమవుతుంది, సెకండ్ సర్కిల్ రేడియస్, బికాస్ ది సెకండ్ సర్కిల్ is passing through the point 2, 3, that is the radius. ఓకేనా? that is the radius అంటే CA, that equal to square root of, so -4 -2 -6 whole square 36 and 3 plus 6 9 81. Okay, fine. So this is equal to 117. So this is the radius. Now the circle equation is x minus h whole square plus y minus k whole square equal to r square. So x, what is the center? -4 -6. So x plus 4 whole square plus y plus 6 whole square equal to 117. So simplify చేస్తే ఏమొస్తుంది, x square plus y square plus 8x plus 12y plus 16 plus 36 minus 117 equal to 0. So this is x square plus y square plus 8x plus 12y. Okay, so this is 52 minus 117 minus 65 equal to 0. ఓకేనా? అంటే మీకు ఒకవేళ ఈ విధంగా కాన్సెంట్రిక్ సర్కిల్ ఉంటుంది అని తెలియలేదు అనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం, దాని ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట. ఏంటి, సెంటర్ కనుక్కుంటాం, పాయింట్ అంతా రిక్వైర్డ్ సర్కిల్ ఇచ్చారు కాబట్టి రేడియస్ కనుక్కుంటాం, సెంటర్ రేడియస్ ఫార్ములా యూజ్ చేసి సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకేనా? ఓకే, సో నెక్స్ట్ ఇంటర్సెప్ట్స్ మేడ్ బై ఎ సర్కిల్. అంటే ఒక సర్కిల్ అనేది మన XY యాక్సిస్ ని కట్ చేస్తే ఆ ఇంటర్సెప్ట్, అంటే ఇప్పుడు సర్కిల్ అనేది X యాక్సిస్ ని కట్ చేస్తుంది, అక్కడ AB 2 పాయింట్స్ కట్ చేస్తుంది. సో దిస్ AB ని మనం X ఇంటర్సెప్ట్ మేడ్ బై ఏ సర్కిల్ అని చెప్తాం. అలాగే Y యాక్సిస్ ని కట్ చేస్తుంది అనుకోండి, ఆ ఏదైతే పార్ట్ ఉంటుందో దాన్ని Y ఇంటర్సెప్ట్ అంటాం. ఓకేనా? సరే, ఫస్ట్ ఇప్పుడు ఈ X ఇంటర్సెప్ట్ అనేది ఏమవుతుందో క్యాల్కులేట్ చేద్దాం. ఓకేనా? సో వాట్ ఈస్ ద our general equation of the circle? So general equation of the circle is x square plus y square plus 2gx plus 2fy plus c equal to 0. ఇది general equation of the circle. ఇప్పుడు ఈ సర్కిల్ అనేది x యాక్సిస్ కట్ చేస్తుంది. సో x యాక్సిస్ కట్ చేస్తుంది అంటే మీనింగ్ ఏంటి, y అంటే ఈ a ద్వారా పాస్ అవుతుంది, b ద్వారా పాస్ అవుతుంది. అంటే ఇక్కడ y కోఆర్డినేట్ 0, ఇక్కడ కూడా y కోఆర్డినేట్ 0, అంటే ఇక్కడ y ఈక్వల్ టు 0 అవుతుంది ఎక్కడ, ఈ కేసులో అన్నమాట. కాబట్టి సో సబ్స్టిట్యూట్ y ఈక్వల్ టు 0 ఇన్ 1. ఎందుకు, ది సర్కిల్ కట్స్ x యాక్సిస్, అంటే సమ్ పాయింట్ x, j రెండు పాయింట్ ద్వారా పాస్ అవుతుంది కాబట్టి. ఓకేనా? సో y ఈక్వల్ 0 సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది, x స్క్వేర్ ప్లస్ 2gx plus c equal to 0. Am I correct? Now what is this? This is nothing but quadratic equation. Okay na? Quadratic equation. So quadratic equation kabatti, so let the roots be x1 x2. These are the roots. So roots aithe sum of the roots ante x1 plus x2. Quadratic equation lo sum of the roots enti
sum of the roots is minus b by a. Okay na? So quadratic equation ax square plus 2h x square plus bx plus c equal to 0. Quadratic equation kada, sum of the roots equal to ఏంటి మైనస్ b by a. ఇది ఆల్రెడీ మీరు 10th క్లాస్ లో నేర్చుకున్నారు. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఈక్వల్ టు ఏంటి c by a. ఓకేనా? సో ఆ కాన్సెప్ట్ అప్లై చేద్దాం. సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ b by a. మైనస్ b by అంటే ఏంటి మైనస్ 2g by ఏ వాల్యూ ఎంత 1 కాబట్టి మైనస్ 2g by 1 విచ్ ఈక్వల్ టు మైనస్ 2g. నెక్స్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే x1 ఇంటూ x2 c by a. ఓకేనా? c by అంటే c ప్లస్ లో c ఉంది, a ప్లస్ లో ఏముంది 1 ఉంది కాబట్టి c. డన్. అయితే మనకి ఇక్కడ ఈ లెంత్ కావాలి. వాట్ ఈస్ దిస్ లెంత్? ఇది x1, 0, ఇది x2, 0. ఈ రెండు కూడా ఒకే లైన్ పైన ఉంది కదా. సో ద లెంత్ ఈజ్ నథింగ్ బట్ ద డిఫరెన్స్ అంటే ఏంటి మాడ్యులస్ x1 మైనస్ x2. ఓకే, మనకి ఏం కావాలి లెంత్ కావాలి, ఏబి లెంత్. x ఇంటర్సెప్ట్ ఏంటి ఏబి లెంత్. సో ఏబి లెంత్ ఈక్వల్ ఏంటి మాడ్యులస్ x1 మైనస్ x2. సో మాడ్యులస్ x1 మైనస్ x2 ఏం రాయొచ్చు మనం? దిస్ ఈజ్ నథింగ్ బట్ స్క్వేర్ రూట్ ఆఫ్ x1 ప్లస్ x2 whole square minus 4x1 x2 a minus b equal to square root of a plus b whole square minus 4ab. Okay na? This is the formula. So this is equal to what is x1 plus x2 minus 2g. Okay na? So minus 2g whole square minus what is x1 x2 c ante 4c. Okay, now this is nothing but 4g square minus 4c. 4g square minus 4c. So this is nothing but 4 by the end 2 square root of g square minus c. So this is ab. Okay na? This ab is nothing but x intercept. This is nothing but x intercept. So the x-intercept made by the general circle is 2 into square root of g square minus c. Okay, got it? So this is the important formula. You have to remember this. ఎందుకంటే మన సర్కిల్ ఈక్వేషన్ ఇచ్చి ఈ సర్కిల్ అనేది x యాక్సిస్ పైన చేసే ఇంటర్సెప్ట్ ఎంత అడుగుతారు అన్నమాట. ఏం చేయాలి మనం 2 into square root of g square minus c అని ఫార్ములేట్ చేసి ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే ఓకే సో ఇప్పుడు x ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేసాం. సో x ఇంటర్సెప్ట్ మేడ్ బై ఏ సర్కిల్ ఇస్ 2 into square root of g square minus c. ఇప్పుడు y ఇంటర్సెప్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు ఈ సర్కిల్ అనేది y యాక్సిస్ ని కట్ చేస్తుంది. ఎక్కడ a అండ్ b 2 పాయింట్స్ దగ్గర కట్ చేస్తుంది. ఇప్పుడు a b లు ఎక్కడ ఉన్నాయి y యాక్సిస్ పైన ఉన్నాయి కాబట్టి x కోఆర్డినేట్స్ ఆబ్వియస్లీ 0. కాబట్టి నేను 0, y1 0, y2 అని 2 పాయింట్స్ తీసుకున్నాను. అంటే ఇప్పుడు ఈ సర్కిల్ అనేది జనరల్ గా 0, y అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. అంటే ఏంటి x కోఆర్డినేట్ 0 కదా, కాబట్టి సబ్స్టిట్యూట్ x ఈక్వల్ 0 ఇన్ దిస్ ఈక్వేషన్. సో అప్పుడు ఏమవుతుంది మనకి y స్క్వేర్ ప్లస్ 2fy. ఓకే, x 0 ఇది 0 కాబట్టి y స్క్వేర్ ప్లస్ 2fy ప్లస్ c ఈక్వల్ టు 0. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యాజ్ యూజువల్ బిఫోర్ ఫైండ్ అవుట్ చేసాం కదా, అదే విధంగా అనమాట. సో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇన్ y కాబట్టి దీనికి రూట్స్ ఏంటి 2 రూట్స్ తీసుకోవాలి. రూట్స్ ఎలా తీసుకుంటే మనం y1 y2 ఎందుకంటే ఇక్కడ పాయింట్స్ తీసుకున్నాం కాబట్టి రూట్స్ కూడా y1 y2 ని తీసుకోవాలి. ఓకే, సో సమ్ ఆఫ్ ద రూట్స్ y1 ప్లస్ y2 సమ్ ఆఫ్ ద రూట్స్ మైనస్ 2f మైనస్ b by 8 ముందు చెప్పాం కదా, అదే విధంగా. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద రూట్స్ y1 y2 c by 8 అంటే c.
సో ఇప్పుడు మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? లెంత్ కదా ఏబీ ఫైండ్ అవుట్ చేయాలి. సో ద లెంత్ ఏబీ అంటే y ఇంటర్సెప్ట్ ఏబీ ఈక్వల్ టు మాడ్యులస్ y1 minus y2, the difference of y quarters. This is the length. So modulus y1 minus y2. So ఇక్కడ a minus b equal to ఏం రాయొచ్చు ఫార్ములా మనకి? స్క్వేర్ రూట్ ఆఫ్ a plus b whole square minus 4ab. దీన్ని సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? a square plus 2ab plus b square plus 2ab minus 4ab minus 2ab అంటే a మైనస్ బి హోల్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయితే a మైనస్ బి. ఓకేనా? కాబట్టి ఇప్పుడు y1 మైనస్ y2 ఫార్ములా ఎట్లా రాయొచ్చు మనం? సో దిస్ ఈక్వల్ టు y1 ప్లస్ y2 హోల్ స్క్వేర్ మైనస్ 4y1 y2. సో దిస్ ఈక్వల్ టు y1 plus y2 ఎంత? minus 2f minus 2f whole square minus 4c. So this equal to 4f square minus 4c. Okay, 4f square minus 4c. So 4 బయట తీయండి, 2 square root of f square minus c. So this is the y-intercept. This is y-intercept made by the circle. చూడండి ఇక్కడ ఈ టూ ఫార్ములాస్ లో మనం అబ్జర్వ్ చేసాం అనుకోండి, x ఇంటర్సెప్ట్ ఏం వచ్చింది? 2 into square root of g square minus c. x కి అయితే g వస్తుంది, y కి అయితే f వస్తుంది అనమాట. ఓకేనా? కాబట్టి x ఇంటర్సెప్ట్ అనేది 2 into square root of g square minus c, y ఇంటర్సెప్ట్ అనేది 2 into square root of f square minus c. అర్థమైంది కదా? ఓకేనా? ఓకే. సో ఇప్పుడు మనం ఏం డిస్కస్ చేసినాం? సర్కిల్ అనేది x యాక్సిస్ ని కట్ చేస్తే అక్కడ ఒక ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుంది, అలాగే y యాక్సిస్ ని కట్ చేస్తే అక్కడ ఒక ఇంటర్సెప్ట్ ఫామ్ అవుతుంది. సో ఆ ఇంటర్సెప్ట్ లెంత్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేసాం. ఓకేనా? ఏంటి లెంత్? x ఇంటర్సెప్ట్ equal to 2 into square root of g square minus c. అలాగే y intercept equal to 2 into square root of f square minus c. ఓకేనా? you have to remember these two formulas, x intercept and y intercept. ఓకేనా? ఓకేనా? ఓకే, మనం సో ఈ ముందుగా చెప్పుకున్నాం ఈక్వేషన్ ఆఫ్ సర్కిల్ ఇన్ డిఫరెంట్ కేసెస్ అని. ఒకటి సెంటర్ అనేది ఆరిజిన్ అయితే ఏమవుతుంది, సెంటర్ అనేది x యాక్సిస్ పైన ఉంటే ఏమవుతుంది, అలాగే సెంటర్ అనేది y యాక్సిస్ పైన ఉంటే ఏమవుతుంది చెప్పినాం. ఇప్పుడు సర్కిల్ అనేది x యాక్సిస్ ని టచ్ చేస్తే ఏమవుతుంది చూద్దాం. సో దిస్ ఇస్ ద సర్కిల్, టచ్ చేస్తే x యాక్సిస్. So this is the center. Okay na? So ఇప్పుడు x యాక్సిస్ టచ్ చేసిందంటే అర్థం ఏంటి? The intercept is 0. Okay, if circle touches x axis, so x intercept equal to 0. X intercept equal to 0. So that is 2 into square root of g square minus c equal to 0. So that is g square minus c equal to 0. So that is
g square equal to c. So g equal to plus or minus root c. C must be greater than 0 here. Okay? Here c must be greater than 0. Okay? So then the equation of the circle becomes x square plus y square 2gx అంటే plus or minus 2 root cx plus 2fy plus c equal to 0. So this is the equation of the circle if the circle touches x-axis. Okay na? Now if circle touches y-axis, if circle touches y-axis, so if circle touches y-axis, so y-intercept is 0. That means 2 into square root of f square minus c equal to 0. So f square minus c equal to 0. So f equal to plus or minus root c. F equal to plus or minus root c. So therefore, what is the equation? X square plus y square plus 2gx plus or minus 2 root c y plus c equal to 0. So this is the equation of the circle if circle touches y-axis. Okay na? If circle touches x-axis, then the equation is x square plus y square plus or minus 2 root cx plus 2fy plus c equal 0. If circle touches y-axis, then the equation is x square plus y square plus 2gx plus or minus 2 root cy plus c equal to 0. Okay done? Okay, next if circle touches both x and y axis, then x intercept equal to 0, so that implies 2 into square root of g square minus c equal to 0. Y intercept also 0. So that implies 2 into square root of f square minus c equal to 0. So therefore g square minus c equal to 0 and f square minus c equal to 0. So from this what you are getting? G square equal to c and f square equal to c. So from these two conditions what you are getting? G square equal to f square equal to c. So that means g equal to f equal to plus or minus root c. So this is the condition. Okay. So ఇప్పుడు ఈ కండిషన్ మనం జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో therefore x square plus y square plus or minus 2 root cx plus or minus 2 root cy plus c equal to 0. So this is the equation of the circle when the circle touches both x and y axis. Okay, ఇక్కడ ఎన్ని సర్కిల్స్ ఉన్నాయి యాక్చువల్ గా? దేర్ ఆర్ 4 సర్కిల్స్ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ప్లస్ ఒక సర్కిల్ వస్తుంది, ప్లస్ మైనస్ ఒక సర్కిల్. ఓకేనా? మనకి ప్లస్
ప్లస్ తీసుకుంటే ఒక సర్కిల్ వస్తుంది, అలాగే ప్లస్ మైనస్ తీసుకుంటే ఒక సర్కిల్ వస్తుంది, మైనస్ ప్లస్ తీసుకుంటే ఒక సర్కిల్ వస్తుంది, అలాగే మైనస్ మైనస్, మొత్తం ఎన్ని 4 సర్కిల్స్. ఎక్కడ ఉన్నాయి 4 సర్కిల్స్? యాక్చువల్ మనకి ఇక్కడ కోఆర్డినేట్ యాక్సిస్ కంప్లీట్ గా తీసుకుంటే సో ఫస్ట్ కోఆర్డినేట్ లో ఒక సర్కిల్ వస్తుంది, టచెస్ బోత్ యాక్సిస్. ఇక్కడ ఒక సర్కిల్ రావచ్చు, లేదా సర్కిల్ ఎలా ఫామ్ కావచ్చు, సర్కిల్ ఎట్లా ఫామ్ కావచ్చు, లేదా సర్కిల్ అనేది ఇట్లా కూడా ఫామ్ కావచ్చు. సో మనకి ఇక్కడ 4 సర్కిల్స్ అనమాట. డిఫరెంట్ కేసెస్ లో డిఫరెంట్ సర్కిల్స్ అనేవి ఫామ్ అవుతాయి. సో ఇది కాబట్టి మనకి సర్కిల్ అనేది ఎక్స్ వై యాక్సిస్ ని బోత్ టచ్ చేస్తే అప్పుడు సర్కిల్ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ ఫామ్ లో తీసుకొని మనం ఫైండ్ అవుట్ చేయండి.